హైదరాబాద్ లో కుంభవృష్టి కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, అటు ఎల్బీనగర్, పెద్దంబర్పేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్లో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు ఐక్య, రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఖాజాగూడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఒకేసారి ఆఫీసుల నుంచి బయటికి రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదల నుంచి ఎల్బీనగర్ తేరుకోవటం లేదు. 2-3 రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షానికి ఎల్బీనగర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి ఇళ్లు నీట మునుగుతున్నాయని వాపోతున్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ నెల 25న తూర్పు మధ్యదానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 27వ తేదీన దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెప్పారు.